మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుందా లేదా ఒక మాఫియా ముఠాను నడిపిస్తుందా? ఎవరైతే తప్పు జరిగింది అని బయటపెడతారో వాళ్ళనే నిందితులుగా చిత్రీకరిస్తూ సాక్ష్యాలు చెప్పేటటువంటి వారిని విగత జీవులుగా మారుస్తూ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కేసుల్లో తప్పుల్ని బయటపెట్టినటువంటి అధికారులని జైళ్ళలో పెడుతూ ఒక అబద్ధాన్ని, ఒక అక్రమాన్ని, ఒక అసత్యాన్ని, ఒక తప్పుని నిజం చేసే విధంగా ప్రతిపక్ష పార్టీ యొక్క గొంతుని నొక్కి నాయకులపై కేసులు పెట్టి ఈ రాజకీయ రక్తపాతాన్ని, ఎర్రబుక్ అనేటటువంటి వెర్రి 1000 తలలు కలిగినటువంటి ఒక రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరో అంతా ఏదో చిన్నపాటి వ్యవహారాలతో ముగుస్తుంది అని అనుకున్నారు. కానీ ఇంతటి నేరాలు, ఇంతటి ఘోరాలు, ఇన్ని అన్యాయాలు, ఇంతటి విపరీతమైనటువంటి వ్యవహారాలు ఎవ్వరు ఊహించి ఉండరు. బహుశా ఇది బీహార్లో కూడా ఇలాంటి జరుగుండవు. గతంలో బీహార్నే తలదన్నేటటువంటి విధంగా ఎవరైతే తప్పును బయట పెడతారో వారిపై కేసులు, వారిని జైల్లో 1-2 జత్వానీ కేసు, ఆంజనేయులు గారిని 50 రోజులు జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏంటి? జేఎస్డబ్ల్యూ అనేటటువంటి కంపెనీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే వారిని మోసం చేసి, హనీ ట్రాప్ చేసి, ఒక తప్పుడు వ్యవహారాన్ని నడిపినటువంటి జత్వానీ గారికి సపోర్ట్గా ప్రభుత్వం నిలబడి అక్రమంగా ఆఫీసర్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని 50 రోజులు, అదేవిధంగా అడిషనల్ డీజీ సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేశారు. మార్గదర్శి చిట్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ ఇది! ఎంతమంది పేదవాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం దాచుకున్నటువంటి డబ్బు అది! ఎంతమంది కష్టార్జితంతో కూడబెట్టుకున్నటువంటి సొమ్ముని కర్కశంగా, అక్రమంగా పక్కదారులు పట్టించి కోట్లకు కోట్లు కొట్టేస్తే ఆ కేసును బయటపెట్టినటువంటి అధికారి సంజయ్ గారిపై, సిఐడి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి సంజయ్ గారు ఇప్పటికీ అక్రమ కేసులో 81 రోజులుగా జైల్లోనే ఉన్నారు. రఘురామకృష్ణంరాజు గారి కేసు, దాన్ని ఆ కేసులో దర్యాప్తుదారుడిగా ఉన్నటువంటి అధికారి విజయపాల్ గారిని 78 రోజులు జైల్లో పెట్టారు. ఈ రెడ్ బుక్ అనేది కేవలం ప్రజలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ఓట్లేసినటువంటి ఓటర్లపైనే కాదు విషం చిమ్ముతుంది, రక్తపాతాన్ని సృష్టిస్తుంది, అధికారులపై కూడా. ఏమన్నా మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అంట. ఈ రాష్ట్రంలో నడుస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. ట్రిబుల్ ఇంజన్లలో ట్రబుల్తో నడుస్తున్నటువంటి సర్కార్. 3 ఇంజన్లుగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 ట్రబుల్ ఇంజన్లు. ఎవరి పని వాళ్ళకి చేయడం చేత కాదు. ఎవరి వ్యవహారంలో వాళ్ళు తెచ్చినటువంటి సంస్కరణలు కొత్తవేమీ లేవు. ప్రవేశపెట్టినటువంటి గొప్ప సంస్కరణలు కానీ, తెచ్చినటువంటి కంపెనీలు కానీ, నెలకొల్పినటువంటి గొప్ప పథకాలు కానీ, అమలుపరిచినటువంటి పథకాలు కానీ లేనే లేవు ఎక్కడా కూడా. ఉందేందయా అంటే కక్షా రాజకీయాలు, ద్వేషంతో కూడినటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు, అక్రమ కేసులు, అన్యాయంగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నటువంటి వ్యవహారాలు, అక్రమ గంజాయి వ్యాపారం, అక్రమ కల్తీ మద్యం వ్యాపారం, అక్రమంగా ఇసుకను దోచుకునేటటువంటి వ్యాపారం. ఎప్పుడో మనం సినిమాల్లో చూసాం, భాష అనే ఒక సినిమా నాకు బాగా గుర్తు, అసెంబ్లీ రౌడీ అనుకుంటా సినిమా. భాష అనే ఒక రౌడీ ఎక్కడికొక్కడ క్యాంపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఆ విధంగా వీళ్ళు వ్యవస్థల్ని ప్రైవేటీకరించి దోపిడీ చేస్తున్నారు. మా ప్రకాశం జిల్లాలో ఏఎంఆర్ అనేటటువంటి వ్యవస్థ
అక్రమంగా మైనింగ్ చేస్తూ వారికి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మైనింగ్ మీద వసూలు చేసుకోండి సీనరీస్ అని వాళ్ళకి 10వ పరక్కో కట్టబెడితే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? వెచ్చలవిడిగా వీధికి ఒక బొంకు, ఫ్యాక్టరీ ముందు ఒక బొంకు, రోడ్డు మీద ఒక బొంకు, ఈ విధంగా 100 బొంకులు. మట్టి తరలించినా, ఇసుక తరలించినా, గ్రానైట్ తీసుకెళ్ళినా, కంకర తయారు చేసింది తీసుకెళ్తున్నా కప్పం కట్టాల్సిందే. ఎవడి సొమ్ము? ఈ విధమైనటువంటి దోపిడీ బయట పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా. యనమల రామకృష్ణుడు గారు సీనియర్ లీడర్, ఆయన ఏం చెప్పారు? ప్రతిపక్షంతో పెట్టుకుంటే ఊది పడేస్తారు వాళ్ళు, అంత బలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనం వాళ్ళ ముందు నిలబడలేమని చెప్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనేటటువంటి నిజాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి కేసుని డైవర్ట్ చేయాలా? ఈ డైవర్టిక్ పాలిటిక్స్ దాదాపు 16 నెలల నుంచి నడుపుతూనే ఉన్నారు. ఇవాళ మళ్ళీ కొత్తగా